హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనకి వేసవికాలం వచ్చిందంటే ఇంకా పచ్చళ్ళు, పొళ్ళు, అప్పడాలు, ఊరగాయలు అన్నీ రెడీ చేసుకుంటాం కదా. నేనైతే ముందుగా సగ్గుబియ్యం వడియాలు రెడీ చేస్తున్నానండి. చూసారు కదా, నైటు నేను నానబెట్టుకున్నాను సగ్గుబియ్యము కేజీ అనమాట. నానిన తర్వాత ఉదయం లేచి దానికి 4 గింతలు వాటర్ చేర్చి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఇలా ఉడకనివ్వాలన్నమాట. చిక్కగా అయినంత వరకు ఉడకనివ్వాలి. అయిన తర్వాత జీలకర్ర అండి 1 స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ కారం 1 స్పూన్ వేసుకున్నాను. లేదు ఇలా ప్లెయిన్గా వైట్గా కావాలి అనుకుంటే జీలకర్ర వేసేసుకొని ఇంకా దించేసుకోవడమే. నేనైతే లైట్గా కారం వేస్తున్నాను, పొడి కారం అండి. వేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేసి దించేసుకొని చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా నిలవ ఉన్న వడియాలు రెడీ అయిపోతాయండి. చూసారు కదా, ఇంకా దించేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పెడితేనే బాగుంటాయండి. మనం క్లాత్ మీద కన్నా ఏవైనా కవర్లో మనకి ఫ్రిడ్జ్వి సిఎంఆర్ కవర్లు, లగేజ్ కవర్లు ఉంటాయి కదా, అలాంటి కవర్ల మీద పెట్టుకుంటే ఈజీగా ఎండిన తర్వాత వచ్చేస్తాయి, బాగుంటాయి కూడాను. కష్టం అనిపించదు. క్లాత్ మీద మట్టుకు వేయద్దు.